For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను రాంబాబు, యోగా థెరపిస్ట్ని, ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ని, వెస్ట్ మారేడుపల్లి. సో ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుంటున్నాం. రకరకాల ఆర్థరైటిస్ ఉంటుంది. ఎలా అంటే ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, లేదంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉండొచ్చు, లేదు అంటే యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల వచ్చేటటువంటి మరొక రకమైనటువంటి సమస్య గౌటీ ఆర్థరైటిస్ కూడా ఉండవచ్చు. అంటే మూడు రకాల సమస్యల్లో, అంటే మూడు రకాల ఆర్థరైటిస్ని రకరకాల దశల్లో రకరకాల ప్రజలు ఈ రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎలా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటి అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే శరీరంలో ఉన్నటువంటి యాంటీబాడీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే మన రక్షణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో మనకి, అంటే మన శరీరానికి అగెనిస్ట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం కొంత యోగా ద్వారా కానీ, యోగా ఆసనాలు చేస్తూ, ప్రాణాయామ చేస్తూ, మరియు రిలాక్సేషన్ మెథడ్స్ని చేయడం ద్వారా మనం కొంత దీన్ని తగ్గించుకోవచ్చు. అట్లాగే మరి ఆస్టియో ఆర్థరైటిస్ని దీని సమస్య ఎలా ఉంటుంది అంటే, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇది ఒక ఏజ్ రిలేటెడ్ సమస్య. అంటే జాయింట్స్లో వచ్చేటటువంటి అరుగుదల, అంటే ముఖ్యంగా ఎక్కువ మందిలో మోకాళ్ళ చిప్పలు, మోకాళ్ళ జాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎముకలు అరిగిపోవడం జరుగుతుంది. అట్లాగే ఆ ఎముకలు అరిగిపోవటం వల్ల దాని లోపల ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా డ్రై అయిపోతుంది. అట్లా ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ డ్రై అయిపోయి ఎముకలు ఒక్కదానికొకటి, అంటే మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోవటం వల్ల ఏదైతే ఆ కుషన్ లాగా పనిచేస్తుందో ఆ ప్రివెన్షన్ కుషన్ ఏదైతే ఉంటుందో అది కూడా అరిగిపోతుంది. సో దానివల్ల విపరీతమైనటువంటి నొప్పి, వాపు రావటం జరుగుతుంది. అంటే మొబిలిటీ అనేది క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్లో వచ్చేటటువంటి సాధారణటువంటి సమస్య. అయితే దీనికి ఇది ముదిరిపోతే దీనికి సహజంగానే ఆపరేషన్ వరకు వెళ్ళి నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇది 40 నుంచి పైబడిన వయసు వాళ్ళలోనే వచ్చేటటువంటి సమస్య. అయితే దీన్ని తప్పకుండా మనం చాలా వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, అట్లానే కాల్షియం తర్వాత విటమిన్ డి ఈ రెండింటిని మనం రెగ్యులర్గా ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే బోన్ యొక్క డెన్సిటీ అండ్ అంటే జాయింట్ యొక్క ఫ్లెక్సిబిలిటీని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ బోన్ డెన్సిటీని సమంగా కాపాడుకుంటూ ఉంటే దాన్ని 50 నుంచి కావచ్చు 60-70 సంవత్సరాల వరకు కూడా ఆ మోకాళ్ళ జాయింట్స్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సో మరి మూడవ సమస్య, అంటే మూడవ రకమైనటువంటి ఆర్థరైటిస్ ఏంటి అంటే గౌటీ ఆర్థరైటిస్. ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా మన శరీరంలో యూరిక్ యాసిడ్ అనేటటువంటి ఒక మెటబాలిక్ వేస్ట్ అనేది పెరిగిపోతుంది. అంటే జీవక్రియలు జరుగుతాయి, శరీరంలో రకరకాల జీవక్రియలు జరుగుతాయి. ఆ జీవక్రియలు జరిగేటప్పుడు మనం తిన్నటువంటి ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ మెటబాలిజం అనేది సక్రమమైనటువంటి రీతిలో జరగక ప్రోటీన్ నిల్వలు పెరిగిపోయి అది ఆ ప్రోటీన్ నిల్వ అనేది యూరిక్ యాసిడ్ నిల్వగా మారిపోయి శరీరంలో అక్కడక్కడ జాయింట్స్లో డిపాజిట్ అయిపోతుంది. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే గౌటీ ఆర్థరైటిస్ అని పిలుస్తాం. ముఖ్యంగా గౌటీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో చాలామందిలో కూడా బిగ్ టో ఎఫెక్ట్ అవుతుంది. అంటే బిగ్ టో అంటే ఈ పెద్ద వేలు ఏదైతే ఉందో ఒక్కొక్కసారి 2 బిగ్ టోస్ ఎఫెక్ట్ అవుతాయి.
అంటే కుడి బిగ్ టో జాయింట్ ఉంటుంది, అంటే ఇక్కడ కుడి బిగ్ టోస్ జాయింట్ ఉంటుంది, అండ్ ఎడం వైపు ఉన్నటువంటి బిగ్ టో జాయింట్ కూడా రెండు ఒకేసారి ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఆ జాయింట్ మొబిలిటీ తగ్గిపోతుంది, అట్లానే ఆ జాయింట్ ఎరుపెక్కడం జరుగుతుంది, వాపు వస్తుంది. ఓకే, సో ఇట్లా ఈ యూరిక్ యాసిడ్లో ముఖ్యంగా ప్రధానంగా కనబడేటటువంటి ఆ లక్షణం. ఆ తర్వాత గౌటీ ఆర్థరైటిస్లో ఇంకొక లక్షణం ఏంటంటే ప్రతి కీలు నొప్పులు పెడతాయి. అంటే ఈ జాయింట్స్ అన్నీ కూడా ఎల్బో జాయింట్, ముఖ్యంగా ఎల్బో జాయింట్లో నొప్పి బాగా ఉంటుంది, తర్వాత షోల్డర్ జాయింట్లో ఉంటుంది. కానీ మనం ఎక్కువ రికగ్నైజ్ ఎలా చేస్తామంటే ఎల్బో జాయింట్లో పెయిన్ వచ్చిందనుకోండి, తర్వాత ఈ బిగ్ టోస్ అంటే పెద్దవేలు జాయింట్లో పెయిన్ వచ్చినప్పుడు దీన్ని యూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగినాయి అనేటటువంటి అవగాహనకి మనం వస్తాము. ఇప్పుడు మనం 3 రకాలటువంటి సమస్యలు చెప్పుకున్నాం. ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తనంతట తానే శరీరంలో వస్తుంది. అంటే దాన్ని మనం క్లియర్గా చెప్పాలంటే ఇంగ్లీష్ మెడిసిన్లో ప్రధానంగా ముఖ్యంగా మెడిసిన్ అంటే ఏమీ లేదు, ఓన్లీ స్టిరాయిడ్స్ని ఇచ్చి దాన్ని సప్రెస్ చేస్తారు. ఇదే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని పిలుస్తాం. అయితే రెండవ సమస్య ఏంటి అంటే ఆస్టియో ఆర్థరైటిస్. దీన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, లేదంటే చాలా వరకు 60-70 సంవత్సరాల వరకు కూడా దాన్ని ఆపవచ్చు. బోన్స్ అనేవి, జాయింట్స్ అనేవి అరగకుండా మనం కాపాడుకోవాలి. సో అవి ఎలా కాపాడుకోవాలంటే విటమిన్ డి, కాల్షియం లెవెల్స్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ కరెక్ట్గా దానికి జాయింట్స్ అన్నింటికి సరైనటువంటి రీతిలో వ్యాయామం చేస్తూ స్ట్రెంత్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేటటువంటి సమస్యను మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు లేదా రాకుండా ఆపచ్చు. తర్వాత యూరిక్ యాసిడ్ అనే సమస్య ఎందుకు వస్తుందంటే మనం తినేటటువంటి ఆహారంలో ప్రోటీన్ శాతం పెరగటము ఒక సమస్య అయితే, మనం తిన్నటువంటి ప్రోటీన్ అనేది లివర్ చేత మెటబాలిజం సరిగా చేయలేకపోతుంది. కాబట్టి అంటే లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే సరిగ్గా ఉండదో ప్రోటీన్ ఫంక్షన్ అనేది, అంటే ప్రోటీన్ అరుగుదల అనేది సరిగా ఉండదు. కాబట్టి అంటే లివర్ సమస్య ఉన్న వాళ్ళకి లేదా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వాళ్ళకి ఓకే, సో ఈ యూరిక్ యాసిడ్ మెటబాలిజం అనేది సరిగా జరగదు. కాబట్టి యూరిక్ యాసిడ్ నిల్వలు పెరుగుతాయి. సో ఈ 3 కూడా చాలా సింపుల్గా మనం రెక్టిఫై చేయొచ్చు. అట్లానే రెక్టిఫై చేసిన తర్వాత కొన్ని చిన్న వ్యాయామాస్ డైలీ ఒక 10 నుంచి 15 నిమిషాలు ఒక చిన్న వ్యాయామాస్ చేయడం వల్ల మనం ఈ జాయింట్ పెయిన్స్ నుంచి మనం విముక్తి పొందొచ్చు. ఇప్పుడు మనం ఆ జాయింట్ పెయిన్స్ని తగ్గించేటటువంటి చిన్న వ్యాయామాస్ ఏంటి అనేది చూద్దాం. శరీరంలో ఉన్నటువంటి జాయింట్ పెయిన్స్ని తగ్గించుకోవాలి. సో ఒక చిన్న ఆక్యుప్రెషర్ పాయింట్ని మీకు చూపిస్తాను. ఒకే ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఆ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ థంబ్కి తర్వాత ఇండెక్స్ ఫింగర్కి ఈ వెబ్ ఉంది కదా, ఈ వెబ్ కరెక్ట్గా ఈ వెబ్కి ఒక 1 ఇంచ్ పైన, అంటే ఇటువైపు మీన్స్ ఇండెక్స్ ఫింగర్ వైపు. సో ఈ ప్లేస్లో మధ్యలో ఇక్కడ, సో ఈ ప్లేస్లో కనుక మనం ఇంచుమించుగా ఒక 40 సార్లు, లేదా దీనికి ఇక్కడ ఒక బఠానీ గింజని ప్లాస్టర్తో బఠానీ గింజని వేసి దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. 2 నుంచి 3 సార్లు దాన్ని అలానే ఉంచవచ్చు. ఆ ప్రెస్ చేసిన తర్వాత దాన్ని అట్లానే ఉంచవచ్చు. ఇంచుమించు మనం 8 నుంచి 10 గంటల వరకు అలానే ఉంచవచ్చు. సో ఇట్లా కంటిన్యూగా ప్రెస్ చేస్తూ ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. 2 చేతులకి ఇక్కడొకటి బఠానీ గింజ ప్లాస్టర్తో వేసుకొని మనం ప్రెస్ చేసినట్లయితే చాలా తొందరగా, అంటే 2 నుంచి 3 నిమిషాల్లో జాయింట్ పెయిన్స్ రిలీవ్ అవ్వటం జరుగుతుంది. సో ఇదన్నీ చేస్తూ మీరు ఆర్థరైటిస్ నుంచి విముక్తి పొందుతారని ఆశిస్తూ నమస్తే.